చాలా వెబ్‌సైట్స్‌లో సెట్ చేయడానికి ఒక ఇన్‌పుట్ బాక్సు, ఒక బటను ఇలా గ్రూప్ చేసి కనిపిస్తాయి. అది ఎలా చేయాలో చూద్దాము. ఒక ఇన్‌పుట్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. తర్వాత ఒక బటన్ తీసుకుంటున్నాను. ఈ బటన్ లోపల మనము ఐకాన్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ నార్మల్ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సమ్ ప్లేస్ హోల్డర్ రాస్తున్నాను ఇన్‌పుట్ ట్యాగ్‌లో. ఈ స్టైల్స్ ఏమి అప్లై చేయకపోతే డిఫాల్ట్‌గా ఇలా వస్తుంది. ఇప్పుడు సీఎస్ఎస్ అనేది అప్లై చేద్దాము. దానికన్నా ముందు ఈ రెండిటిని ఒక డివ్ ట్యాగ్‌లో తీసుకుంటున్నాను. అండ్ ఈ డివ్ ట్యాగ్‌కి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సెర్చ్ అని ఇస్తున్నాను. స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సెర్చ్ అని ఏదైతే ఉందో దాంట్లో డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నాను. మనకి ఆ సెర్చ్ బాక్స్ హోల్ ఎంత విడ్త్ కావాలో అంత ఇచ్చుకోవాలి. 50% లేకపోతే 100% లేకపోతే పిక్సెల్స్ ఆర్‌ఎంలో ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. నేనిక్కడ 400 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఆ సెర్చ్ అనే క్లాస్ లోపల ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్‌పుట్‌కి మనకి డిఫాల్ట్‌గా ఆ ఇన్‌పుట్‌కి ఔట్‌లైన్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. బోర్డర్ అనేది చేంజ్ చేస్తున్నాను. 1 పిక్సెల్స్ సాలిడ్ వేరే కలర్ ఇస్తున్నాను. బటన్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. దానికి సీఎస్ఎస్ అప్లై చేద్దాము. విడ్త్ అనేది ఇస్తున్నాను. మినిమమ్ విడ్త్ 100 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తున్నాను. నెక్స్ట్ దీనికి బోర్డర్ రిమూవ్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నా. టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ సెర్చ్ అనే క్లాస్‌కి హైట్ ఇస్తున్నాను. 40 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇక్కడ ఈ పేరెంట్ డివ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి 400 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చాము. దాంట్లో ఇన్‌పుట్ బాక్స్, బటన్ 2 ఉన్నాయి. బటన్ విడ్త్ పోగా రిమైనింగ్ ఎంతైతే స్పేస్ ఉంటుందో దాంట్లో ఈ ఇన్‌పుట్ బాక్స్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వడం కోసం దీనికి ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ 1 అని ఇస్తున్నా. సో, బటన్ కాకుండా రిమైనింగ్ ఎంత స్పేస్ ఉంటే అంత ఇన్‌పుట్ బాక్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. టెక్స్ట్ ఫీల్డ్‌కి బోర్డర్ రైట్ అనేది నన్ పెట్టాలి. ఎందుకంటే రైట్ సైడ్ మనం ఆల్రెడీ బటన్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ బోర్డర్ రైట్ నన్ పెట్టాలి. ఇలా అడిషనల్‌గా ఏ స్టైల్స్ కావాలంటే అవి అప్లై చేసుకోవాలి. నేను ప్యాడింగ్ ఇస్తున్నాను. 5 పిక్సెల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఫోకస్‌లో ఉన్నప్పుడు కూడా సమ్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. బోర్డర్ కలర్ చేంజ్ చేయడం కానీ, బాక్స్ షాడో ఇవ్వడం కానీ ఇలా చేయొచ్చు. నేనిక్కడ బాక్స్ షాడో ఇస్తున్నాను. సెర్చ్ అనే క్లాస్ లోపల ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేసినప్పుడు స్టైల్స్ అప్లై చేయడం కోసం ఫోకస్ అనే సూడో క్లాస్. ఇక్కడ నేను బాక్స్ షాడో ఇస్తున్నాను. బాక్స్ షాడోలో నేను ఈ వాల్యూ ఇచ్చా. దీని మీనింగ్ ఏంటంటే షాడో అనేది మనకి హారిజాంటల్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వెర్టికల్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ బ్లర్‌గా ఉండాలా, నెక్స్ట్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి ఇలా వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి హారిజాంటల్‌గా. ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి షాడో. సపోజ్ నేను ఇక్కడ 10 పిక్సెల్స్ ఇస్తే హారిజాంటల్‌గా 10 పిక్సెల్స్ తర్వాత షాడో వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడి నుంచి షాడో వచ్చింది. అలా ఇస్తే మనకు ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే షాడో స్టార్ట్ అవ్వాలి. టాప్ నుంచి, బాటమ్ నుంచి కూడా అని అనుకుంటే 0, 0 ఈ వాల్యూస్ ఫస్ట్ 2 అవి చెప్తాయి. తర్వాతదే బ్లర్. మనకి షాడో అనేది బ్లర్‌గా కనిపించాలా అని చెప్పి నేనిక్కడ 10 పిక్సెల్స్ ఇస్తాను ఒకసారి. మనకి సమ్ బ్లర్‌నెస్ అనేది కనిపిస్తుందనమాట. కావాలనుకుంటే ఉంచొచ్చు ఈ వాల్యూ లేకపోతే జస్ట్ తగ్గించవచ్చు. 2 పిక్సెల్స్ ఇస్తున్నాను ఇలాగా. నెక్స్ట్ స్ప్రెడ్. షాడో అనేది ఎంత డిస్టెన్స్ స్ప్రెడ్ అవ్వాలి ఆ ఎలిమెంట్ కానించి నేను 2 పిక్సెల్స్ ఇచ్చాను. తర్వాతది షాడో కలర్ అనమాట. ఈ బటన్ యొక్క కలరే నేను డిఫరెంట్ షేడ్ ఇచ్చాను అంతే.